అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, తెలంగాణ ఎక్కడున్నది, తెలంగాణ ఎట్లా ఉంటుంది అని. ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇక్కడనే ఉంది, తెలంగాణ ఇక్కడనే ఉంది. ఇది తెలంగాణ స్ఫూర్తి, ఇది తెలంగాణ చైతన్యం, ఇది తెలంగాణ. మీరు నా కుటుంబ సభ్యులు, తెలంగాణ కుటుంబంలో మీరు భాగస్వాములు. మీరు నేను మాట్లాడుకోవడానికి అధికారులు రాసి మీ భవిష్యత్తు ఏమి కావాలనో తెలిసిన మీ సోదరుడుగా, మీలో ఒక్కడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం. ఆనాటి కొమరం భీముడు కావచ్చు, మలితరం చాకలి ఐలమ్మ కావచ్చు, తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు, సర్వ స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటం. ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు. ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది. ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికి వెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నిజామాబాద్ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుని కాదని, కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని 6 నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది. వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు. మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడూ అడగలి. నీ చేతిలో అధికారం ఉంది, నీ దగ్గర పెత్తనం ఉంది, నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం. కానీ 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2023 వరకు దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నాను. ఏ ఉద్యమం, ఏ శ్రీకాంతాచారి, ఏ ఈశాన్ రెడ్డి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో? శ్రీకాంతాచార్యని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్యని మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు. యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగల పెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు. వస్తున్నారు వేదికపైకి పొలిమేర సుదర్శన్ రెడ్డి గారు. పోలీసులకు ఉండే గ్లామర్ ఏందో తెలుస్తుంది. ఆనరబుల్ డీజీపీ గూడెల్లి సృజన, బి సుధీర్ కుమార్, సిద్ధగోని సాయి మహేష్ గౌడ్, మహేష్ గౌడ్ గారికి అభినందనలతో ఇప్పుడు వద్దన్న చప్పట్లు కొట్టారు. సామా సాత్విక, ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్, won 2 gold medals in South Asian Games, national champion from 2012 to 2018, continuously 6 years. DSP గా సామా సాత్విక. తర్వాత ఎంపీడీఓ మస్తు మంది ఉన్నారు కదా, జోర్సే ఎవరు పేర్సే చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ వేకే శ్రీనివాస్,
తర్వాత అణబేరి ప్రణయ్, కుర్వ క్రాంతి, తర్వాత టీటీఓస్ కుమ్మరి శ్రవణ్ కుమార్ గారు. అలాంటి శ్రవణ్ కుమార్ తర్వాత బెస్త ప్రియాంజలి గారు, తల్లి ప్రియాంజలి అమీర్ సాహిద్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్స్ గా సేవలు అందించేందుకు కొండూరి రవళి గారు, ఇర్షాద్, దేవరకొండ సాయి ప్రియ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మారపాక ప్రసాద్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ గా, తర్వాత కోశాగారం ఇది చాలా ప్రధానమైంది, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ గా, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా, అసిస్టెంట్ లెక్చరర్స్ గా సిరికొండ అర్చన గారు, పంకజ్ పాల్ గారు, తర్వాత కళా నందిని గారు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ గా సేవలు అందించేందుకు నీలోఫర్ ఆజ్మీ గారు, ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు నీలోఫర్ ఆజ్మీ గారు, తర్వాత అహిజా కొల్లు గారు, లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖ్యాతం రాజవేణి గారు, బానోతు పృథ్వీ నాయక్ గారు, తర్వాత కోడి పవన్ గారు, తర్వాత కార్మిక ఉపాధి సంక్షేమ శాఖ వైద్య సాయి వివేకనాథ్, సిరిమల్ల మానస, జిల్లా పంచాయతీ అధికారి కేడర్ కి అంగరాజు నవీన్, తర్వాత జిల్లా రిజిస్ట్రార్ డి మోనికా రాణి, ఉపాధి కల్పనాధికారి వీనబోయిన సాత్విక యాదవ్, సంస్కరణలకు సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ దురిశెట్టి విజయ్ కుమార్, తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చుంచు సాయి శ్రీజ, బీసీ వెల్ఫేర్ ప్రభాకర్ సార్, బీసీ వెల్ఫేర్, తర్వాత వెల్ది గోపీకృష్ణ ఆర్డిఓ సాబ్, తర్వాత గణపతి సుకీర్తి జైభీమ్ జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, తర్వాత గిరిజన సంక్షేమానికి జిల్లాధికారిగా బి వెంకటేష్, ప్రీతి రెడ్డి ఎంపీడీఓ, తర్వాత మరీజా ఫరీద్ డిప్యూటీ కలెక్టర్,
చందన్ కుమార్ రెడ్డి, లౌడ్య శ్రీకాంత్ నాయక్, ఆనరబుల్ పొన్నం ప్రభాకర్ గారు డిఎస్పీగా, తర్వాత మన